అప్పుడు సూరత్లో అగ్ని ప్రమాదం, ఇప్పుడు ఢిల్లీలో ముగ్గురు సివిల్ ఆస్పిరెంట్స్ జలసమాధి. అసలు కోచింగ్ సెంటర్లు ఏం చేస్తే మారతాయి? ఈ పాపం నేరం ఎవరిది? రావుస్ ఐఏఎస్ అకాడమీ ట్రాజడీ స్టోరీ ఏంటి? ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా చనిపోయారు? ఈ వీడియో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ముంబైలో గన్ మాఫియా ఉంటే ఢిల్లీలో కోచింగ్ మాఫియా ఉందని చెప్తే ఆశ్చర్యపోవనవసరం లేదనుకుంటా. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇప్పుడు దేశమంతా పార్లమెంట్ అంతా కోచింగ్ సెంటర్ల మీద చర్చ నడుస్తుంది. అందుకు కారణం ఢిల్లీలోని ఉన్న ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఉన్న రావుస్ ఐఏఎస్ అకాడమీ. రావుస్ ఐఏఎస్ అకాడమీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీస్కి ఫేమస్ కోచింగ్ సెంటర్. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా దేశ సేవ చేయాలనే వాళ్ళకి యూపీఎస్సీ క్రాక్ చేయడం అనేది ఒక కళ. ఆ కళను సాకారం చేసుకోవడానికి ఢిల్లీలో ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్తూ ఉంటారు. దాదాపుగా ఢిల్లీలో 130 కోచింగ్ సెంటర్ల వరకు ఉన్నాయి. అవి సౌత్ పటేల్ నగర్, రాజేంద్ర నగర్లో ఉన్నవి. అందులో రావుస్ ఐఏఎస్ అకాడమీ అనేది టాప్ 10లో ఉండే కోచింగ్ సెంటర్. అందుకే ఎక్కువ మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే జూలై 27న అంటే శనివారం సాయంత్రం 6 గంటలకి ఢిల్లీలో పెద్ద వర్షం పడింది. వర్షం పడ్డాక వరద నీరు మెల్లగా రావుస్ అకాడమీ బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలోకి వరద నీరు చేరింది. అక్కడే చదువుకుంటున్న తానియా, ఈమె స్వస్థలం బీహార్, అయితే మన తెలంగాణలో సెటిల్ అయ్యారు. అలాగే శ్రేయ యాదవ్, ఈమె యూపీకి చెందిన వ్యక్తి. అలాగే నవీన్ కేరళకు చెందిన అనే ముగ్గురు వరద నీళ్ళు చిక్కుకున్నారు. బయోమెట్రిక్ గేట్స్ ఓపెన్ కాకపోవడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోయారు. బేస్మెంట్ డౌన్లో ఉండటం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వరద ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల దాదాపుగా 5 నిమిషాల్లో 6 నుండి 8 అడుగుల నీరు చేరడంతో వాళ్ళు బయటికి రాలేక అక్కడే మరణించారు. ఈ సంఘటన తీవ్ర దుమారం నింపింది, దేశమంతా మాట్లాడేలా చేసింది. స్టూడెంట్స్ ఆందోళన దిగడంతో ఢిల్లీ ప్రభుత్వం అసిస్టెంట్ ఇంజనీర్ని సస్పెండ్ చేసింది. దాదాపుగా 20 కోచింగ్ సెంటర్స్ని బ్యాన్ చేసింది. ఏవైతే కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో లైబ్రరీ నడుపుతున్నాయో వాటిని రిమూవ్ చేసింది. బాధిత కుటుంబాలకి 10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. దీనికోసం ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ 4 రోజుల్లోనే రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. రావుస్ ఐఏఎస్ అకాడమీ ఓనర్ అభిషేక్ని అరెస్ట్ చేసింది. అలాగే దాని కోఆర్డినేటర్ దేశపాండేని కూడా అరెస్ట్ చేసింది. దీని గురించి పార్లమెంట్, రాజ్యసభలో పెద్ద వాదనలు నడుస్తున్నాయి. అన్ని పార్టీలు ఈ ఇష్యూస్ని హైలైట్ చేశాయి. దీనికి బాధ్యత ఎంసీడీనే తీసుకోవాలని ఆరోపించాయి. సివిల్ ఆస్పిరెంట్ అవినాష్ దుబే అనే వ్యక్తి సీజేఐకి లేఖ రాశారు. చదువుకునే విద్యార్థుల హక్కులు కాపాడాలని ఆ లేఖలో వాళ్ళు అడిగారు. సూరత్లో దాదాపుగా 22 మంది స్టూడెంట్స్ ఒక అకాడమీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయాక కూడా ఇంత దారుణమైన పరిస్థితుల్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయంటే తప్పు ఎవరిది? ఈ పాపం ఎవరిది? ఒకరి నిర్లక్ష్యం అంతులేని విషాదాన్ని నింపింది. అయినా కూడా మారలేదు అంటే ఏమనాలి? కోచింగ్ కోసం లక్షల్లో ఫీజులు తీసుకునే కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల ప్రాణాలతో చెలగడం ఎంతవరకు కరెక్టు? సెల్లార్లో లైబ్రరీ నిర్వహించేంత దీనస్థితిలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇచ్చే సెంటర్లు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ, హెల్త్ సేఫ్టీ, హైజీన్నెస్, స్పేసియస్ సిట్టింగ్, స్టడీ హాల్, లైబ్రరీ, వాష్రూమ్, వెంటిలేషన్, వాకింగ్ స్టైర్స్, ఫైర్ ప్రొటెక్టర్స్, ఇవన్నీ కోచింగ్ సెంటర్లు మెయింటైన్ చేయాలి కదా. ఇవన్నీ చేస్తున్నాయా? చేయనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు ఆ కోచింగ్ సెంటర్ని క్లోజ్ చేయడంలో విఫలమవుతున్నాయి? ఫీజులు ఏమో ఢిల్లీ లెవెల్లో ఉంటే ఫెసిలిటీస్ ఏమో ముంబై దారాయిస్లాంలా ఉంటే ఇది అమానుషం కదా. హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తూ చదువుకోవడం అనేది స్టూడెంట్ యొక్క ఫండమెంటల్ రైట్. అలాగే నీట్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది కూడా బేసిక్ ఫెసిలిటీ. అవన్నీ లేకుండా వరదల్లో జలసమాధి అంటే విద్యార్థుల జీవితం ముంపు ఉందనే కదా అర్థం. రోజుకి 14 గంటల నుంచి 18 గంటలు కష్టపడితే కానీ యూపీఎస్సీ క్రాక్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి ఎన్విరాన్మెంట్లో అతను ఏం చదువుకొని ఏం సాధించగలడు? ఇలా వరదలు వచ్చినప్పుడు జలసమాధి అయితే ఆ కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపే పరిస్థితులు వస్తే దానికి బాధ్యతలు ఎవరు? కోచింగ్ సెంటర్లకు బాధ్యత లేదా? ప్రభుత్వాలకు బాధ్యత లేదా? ఇదే తరహా ప్రమాదాలు హైదరాబాద్ జరిగితే లేదా ఆంధ్ర, తెలంగాణలో ఉన్న సిటీస్లో జరిగితే మన పరిస్థితి ఏంటి? దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, అశోక్ నగర్, ఆర్టిస్ట్ కాస్ట్లో ఉన్న కోచింగ్ సెంటర్లో ఎన్ని సేఫ్టీ మెజర్స్మెంట్స్ ఉన్నాయి? ఎంత రద్దీగా ఉంటాయి? మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అలాంటి సంఘటనలు హైదరాబాద్ జరిగితే మన విద్యార్థులు ఏమైపోతారు? ప్రాణాలకు వాల్యూ లేకపోతే ఇంక ఉద్యోగం దేనికి? కోచింగ్ దేనికి? కోచింగ్ సెంటర్లే వాళ్ళ జీవితాలని అధోగతి పాలు చేస్తుంటే ఇంకా కోచింగ్ సెంటర్ గురించి ఏం చెప్పాలి? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కోచింగ్ సెంటర్ల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే స్ట్రిక్ట్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే కోచింగ్ సెంటర్లు మారాలి. మార్పు రావాలని కోరుకుందాం. మార్పు వస్తుందని ఆశిద్దాం. కోచింగ్ సెంటర్ల గురించి మీ అనుభవాలతో పాటు మీ అభిప్రాయాల్ని మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే Mr.R Connects అని యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి.